నమస్తే అండి. నేను డాక్టర్ బాలాజీ సంతోష్‌ని, ఫిజియోథెరపిస్ట్. నా క్లినిక్ అనేది కంచరపాలెంలోని శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్ ఉందండి. నాది ఎంపీటీ ఆర్థో అండి. మా క్లినిక్ 30 బెడెడ్ హాస్పిటలు. నేను మీకు ఫ్యూ పాయింట్స్ అనేవి మీతోని డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. ఏంటంటే నా మెదడులో నరాలు చితికిపోయి రక్తం బ్లీడ్ అయినా, తర్వాత వెన్నెముక ఇరిగిపోయిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, చేతులు, కాళ్ళు పనిచేయవు కదండీ! అలాంటి వాళ్ళకి ఎవరికీ కూడాను చేతులు బాగా వీక్‌గున్నప్పుడు మాత్రమే మసాజ్ చేయండి. కొద్దిగా చేతులు టైట్ అయినప్పుడు గూడా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి స్టిఫ్‌నెస్ ఫార్మ్ అయిపోతుంది. దాన్ని స్పాస్టిసిటీ అంటారండి. ఆ స్పాసిటీ ఫార్మ్ అయినంత వరకు గూడా మసాజ్ అనేది మనం చేయకూడదండి. అలా చేయడం వల్ల డిఫార్మిటీ ఫార్మ్ అవుతదండి. ఇంకోటేంటి డిఫార్మిటీ ఫార్మ్ అవుతున్నప్పుడు ఎప్పుడూ గూడాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతి వేలు ముడిచిపోతున్నాయి అనుకోండి, ఓపెనింగ్ చేసే ఎక్సర్సైజ్ మీద కాన్సంట్రేషన్ పెట్టాలండి. కాళ్ళు బాగా వంగిపోతున్నాయి అనుకోండి, ఓపెనింగ్ చేసే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టాలి. అంతే తప్పించండి చేతి వేళ్ళు ముడుస్తున్నాయి కదా అని చెప్పేసి క్లోజింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయకూడదండి. ఇలా చేయడం వల్ల స్టిఫ్‌నెస్ ఫార్మ్ అయిపోయి డిఫార్మిటీ ఫార్మ్ అవుతదండి. ఎప్పటికి ఇంకా ఎప్పుడు త్రూ ఔట్ లైఫ్ కూడా చెయ్యి అనేది ఇంకా క్లోజింగ్‌లోనే ఉండిపోద్ది గానీ ఇంకా ఓపెన్ అవ్వదండి. చాలా మందికి పక్షవాతం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను కాలు ముందొచ్చేస్తుంది, చెయ్యి రావట్లేదండి, చెయ్యి ముడిచిపోతుందని చెప్పేసి చాలామంది చెప్తుంటారండి. అలాంటి వాళ్ళ గురించి వెరీ స్పెషల్ కేర్‌గా శివకామేశ్వరి ఫిజియోథెరపీలోని హ్యాండ్ రీ ఎడ్యుకేషన్ అనేది మేము చేస్తున్నామండి. హ్యాండ్ రీ ఎడ్యుకేషన్ అంటే ఇది చాలా పేషెన్సీగా, ఓపికగా చేయాలండి. ఇది ఏదో మిషన్‌లతోని చేయడం గట్టా కాదండి. ఒక హ్యూమన్‌తోనే చేయాలండి. అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ ప్రాపర్‌గా కూర్చొని పేషెంట్‌కి బుర్రతో మనం మైండ్ పెట్టి చేయించవలసిన ట్రీట్మెంట్ అండి. అది 50% అయితే 50% రోబోటిక్స్ అని యూజ్‌ఫుల్ అవుతుంటాయండి. ఈ 2 కలిస్తేనే మన హ్యాండ్ అనేది ప్రాపర్ రికవరీ వస్తుంటదండి. శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఆర్థో అండ్ న్యూరో రీహాబిలిటేషన్‌లోని పక్షవాతంతోని ఎవరికైనా చెయ్యి, వేలు క్లోజ్ అయిపోతున్నాయా? అవి ఓపెన్ అవ్వట్లేదా? అలాంటి వాళ్ళ గురించి మేము హ్యాండ్ రీహాబిలిటేషన్ అనేది చేస్తున్నామండి. హ్యాండ్ మీదే కాన్సంట్రేషన్ చేసి 80% రికవరీని మేము హ్యాండ్ రికవరీ ఇస్తున్నామండి వితిన్ ద మంత్‌లోని. మేము హాస్పిటల్‌కి తీసుకొచ్చేటప్పుడు చాలా సీరియస్ కండిషను. ఇప్పుడు మా అత్తగారికి చాలా బాగుంది. తీసుకొచ్చేటప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షను ఆహ్, కిడ్నీ ఇన్ఫెక్షను పెనాల్సిస్ నెక్స్ట్ మేము శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి వచ్చాము. మా అత్తగారు కండిషన్ చాలా సీరియస్ కండిషను. మిగతా హాస్పిటల్‌కి తీసుకెళ్తే హాస్పిటల్ అన్ని ఆటిల్లో ఇంకా కొన ఊపిరితో ఉన్నారు, తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా అన్నీ చూసిన తర్వాత లాస్ట్‌కి ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం చాలా బాగుంది. డాక్టర్ గారు చేయడం అంతా బాగా చూసుకున్నారు. ఆవిడకి కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ఇన్ఫెక్షను, లివర్ ఇన్ఫెక్షను, బ్రెయిన్ స్ట్రోక్, అన్నీ పెనాల్సిస్, అంత సివియర్ కండిషన్లో కూడా తీసుకొచ్చిన ఆవిడకి కాలు రాలేదు, చెయ్య రాలేదు, మాట రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, చెయ్య కూడా వస్తుంది, కాలు చిన్న చిన్న అడుగు కూడా వేస్తున్నారు. ఇప్పుడు మాకు మాట్లాడడం మాకు షాక్ లాగా ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్. స్టాఫ్ మొత్తం బాగా చూసుకున్నారు. చాలా బాగుంది ఇక్కడికి వచ్చాక. శివకామేశ్వరి టీం, డాక్టర్ గారు ధన్యవాదాలు. నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి మేము వచ్చామండి. యాక్చువల్లీ మా అత్తగారికి అస్సలు చాలా సివియర్ కండిషన్లో మేము తీసుకొచ్చాము. వేరే చోట్లలో హాస్పిటల్లో చూపించాం. బట్ ఎక్కడ కూడా ఆవిడని యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. మాకు తెలిసిన ఒక అతను అంటే శివకామేశ్వరి ఫిజియోథెరపీ ఇలా ఉంది, ఒక కంచరపాలెం దగ్గర ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాక ఆవిడకి అసలు మాట కానీ అసలు మూమెంట్ అనేదే లేకుండాలి. ఇక్కడికి వచ్చాక ఆవిడకి మాట అంటే చేతులు అన్నీ అంటే మూమెంట్స్, మాటలు అన్నీ బాగానే వచ్చాయి. నెక్స్ట్ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శివకామేశ్వరి ఫిజియోథెరపీ డాక్టర్ గారు అండ్ స్టాఫ్ మొత్తానికి చాలా ధన్యవాదాలు. ఈవెన్ ఇక్కడ పేషెంట్స్ని కేరింగ్ అంటే చాలా బాగా తీసుకుంటున్నారు. టైం టు టైం కేరింగ్, ప్రతి ఒక్క విషయంలో చాలా అకామిడేషన్ కూడా చాలా బాగా చూసుకుంటారు. అన్నీ బాగానే ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి మీరు ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లంలో సఫర్ అవుతున్నారంటే దయచేసి ఒక్కసారి ఈ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.